గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలో క్లియర్ గా వివరిస్తానండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. జూన్ 2వ తారీఖు వరకు మాత్రం వృశ్చిక రాశి వారు ఓపిక పట్టాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. దానికి గల కారణం ఏంటో కూడా వివరిస్తాను. గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే అనుకూలమైనటువంటి స్థానం కాదు. ఈ సమయంలో ఇంటర్వ్యూలు వచ్చినా, మీరు ఇంటర్వ్యూలకు హాజరైనా అందరికీ జరుగుతుందని కాదు, కానీ చివరి మెట్టు దాకా వెళ్ళి ఆగిపోయే పరిస్థితులు ఉండవచ్చు. అంటే సెలెక్ట్ అయినా జాయినింగ్ లెటర్ రాకపోవటం కానీ, డిలే అవటం కానీ, రేపు జరగాల్సినటువంటి ఇంటర్వ్యూ అనేది పోస్ట్పోన్ అయి వచ్చే వారం పడటం కానీ, ఒకవేళ మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆఫీసుల్లో మీ పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ, పనులలో జాప్యం ఉండటం కానీ, అంటే డిలే అనేది ఉండటం కానీ, ఒక రోజులో అవ్వాల్సినటువంటి పని వారం రోజులు పట్టవలసి రావటం కానీ, శని 5వ ఇంట్లో ఉండటం వల్ల మీలో కాస్త భయం అనేది పెరగటం కానీ, అంటే నా కెరీర్ ఏమైపోతుందో, భవిష్యత్తులో నా ఉద్యోగం ఏమైపోతుందో, అందరూ ఇంకా ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనేటువంటి మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో జూన్ మాసం వరకు ఈ ఆందోళనను మాత్రం తగ్గించుకోండి. శని 5వ ఇంట్లో ఉన్నప్పుడు మీలో భయం రావటం అనేది సహజం అండి. భవిష్యత్తు గురించి కానీ, గతంలో జరిగిపోయినటువంటి విషయాల గురించి మళ్ళీ తవ్వి బాధపడటం ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి అటువంటి ఆలోచనలు కనుక మీకు వస్తున్నట్లయితే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, భయాన్ని పెట్టుకోవద్దు. జూన్ 2వ తారీఖు వరకు మాత్రమే మీకు గురువు 8వ ఇంట్లో ఉంటాడు. జూన్ 2 నుండి గురువు నవమ స్థానంలోకి వెళ్ళటం అనేది వృశ్చిక రాశి వారికి అదృష్ట విషయంగా చెప్పవచ్చు. అంటే ఒకేసారి అన్నీ కలిసి రాకపోయినప్పటికీ కూడా ఆటంకాలు అనేవి తగ్గుతాయండి. జూన్ వరకు మాత్రం ఎటువంటి నిర్ణయాల్లోనూ తొందరపడవద్దు. ఉన్న ఉద్యోగాన్ని కోపంతో వదలవద్దు. మీ ఓపికకు పరీక్షా సమయం మాత్రమే జూన్ వరకు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు మాత్రం ఉద్యోగ యోగాన్ని సూచిస్తుంది. దానికి గల కారణం కూడా వివరిస్తానండి. గురువు అత్యంత యోగకరమైనటువంటి స్థానంలో, అంటే భాగ్యస్థానంలో 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీ రాశి నుండి 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ 9వ ఇంటిని జ్యోతిష శాస్త్రం ప్రకారం నవమ స్థానం, అదృష్ట స్థానం అని కూడా పిలుస్తారు. కాబట్టి నిరుద్యోగులకు గతంలో రానటువంటి ఆఫర్ లెటర్లు జూన్ 2వ తారీఖు తర్వాత ఉండేటువంటి ఈ 5 నెలల్లో, అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి 5 నెలల కాలంలో అద్భుతమైనటువంటి కంపెనీల నుండి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న జీతం కానీ, పొజిషన్ కానీ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎప్పుడూ ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్లు ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం కూడా సూచిస్తుంది. ఈ సమయంలో ట్రాన్స్ఫర్ అవ్వనప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ఆన్లైన్ నుండి కానీ, లేదా విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ సమయంలో గోల్డెన్ పీరియడ్ అని కూడా చెప్పవచ్చండి. నవమంలో గురువు మీ దశను మారుస్తాడు. అయితే వృశ్చిక రాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాశి ఫలాల ప్రకారమే 100% ఉండదండి. మీ పర్సనల్ జాతకం ప్రకారం కూడా కొంత మార్పు ఉండవచ్చు. అంటే పర్సనల్ జాతకం ఏంటంటే అదేంటి సపరేట్గా అనుకోవచ్చు. ఉదాహరణకు ఒక ముగ్గురు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో జన్మించారనుకుందాం, లేదా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారనుకుందాం. ముగ్గురు ఒకే నక్షత్రంలో జన్మించారు కదా, మరి ముగ్గురు ఒకే సమయంలో సెటిల్ అవ్వాలి కదా అంటే అలా కుదరదు. ముగ్గురులో ఒకరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఒకటి, ఇంకొకరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇంకొకటి. వారు జన్మించినటువంటి కరెక్ట్ బర్త్ డీటెయిల్స్ ప్రకారం జాతక చక్రం అనేది ఉంటుందండి. ఆ జాతక చక్రం ప్రకారం ప్రెజెంట్ ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది,
ఈ ఉద్యోగం అనేది 10వ ఇంటికి సంబంధించినది కాబట్టి 10వ భావాధిపతి అంటే మీ లగ్న కుండలిలో 10వ ఇంటి అధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, 10వ ఇంట్లో ఎవరున్నారు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. 100% డీటెయిల్స్ కావాలి అంటే రాశి ఫలాల ప్రకారం 100 to 100% జరగదండి. ప్రజెంట్ అయితే వృశ్చిక రాశి వారికి అంటే జూన్ 2వ తారీఖు తర్వాత నుండి అనుకూలమైనటువంటి మార్పులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం ఉద్యోగానికి సంబంధించి ఏ గ్రహం ఆటంకాలు కలిగించనట్లయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు చేసేటువంటి పనికి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగ మార్పులు లేదా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫ్రెషర్లు ఎవరైతే ఉన్నారో అంటే ప్లేస్ అయ్యి ఎవరైతే ఆఫర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందండి. 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహుకేతువుల యొక్క గ్రహ మార్పు అనేది ఉంటుందండి. రాహు 3వ ఇంట్లోకి మారతాడు కాబట్టి మీలో భయం అనేది తగ్గి ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి. ఎంతటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టునైనా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి క్లిష్టమైనటువంటి ఇంటర్వ్యూనైనా సరే చాలా సునాయాసంగా అన్నిటికీ ఆన్సర్ చెప్పగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి, కెరీర్లో కొత్త అడుగులు వేయటానికి డిసెంబర్ 6వ తారీఖు తర్వాత కాలం అనేది చాలా బలంగా ఉంటుంది. ఇంతకు ముందు కంటే కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు కొద్దిగా కష్టకాలం ఎప్పుడు అంటే జూన్ 2వ తారీఖు వరకు అండి. ఎందుకంటే శుభగ్రహమైనటువంటి గురువే మీకు అనుకూలించట్లేదు. జూన్ 2వ తారీఖు తర్వాత నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. కాకపోతే మీలో శని యొక్క ప్రభావం వల్ల శని ప్రస్తుతం మీకు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ ఏమీ జరగట్లేదు. శని వల్ల మీకు భయం అంటే ఏలినాటి శని జరుగుతుందేమో అని చాలామంది అనుకుంటారు. అలా కాదండి. శని 5వ స్థానంలో ఉండటం వల్ల మీలో కొద్దిగా భయం అనేది పెరుగుతుంది. భయం అనటం కంటే కూడా భవిష్యత్తు గురించి బెంగ పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటారు. ఉదాహరణకు మీతోటి వారే ఉన్నారనుకోండి, వాళ్ళేమో ముందుకు వెళ్తున్నారు, మంచి జీతాలు తెచ్చుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చాయి, నేను మాత్రమే ఇక్కడ ఉండిపోయాను, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి బెంగ మీలో పెరుగుతుంది. పరిహారాల విషయానికి వస్తే నేను మొట్టమొదటిగా ప్రతి ఒక్క వీడియో చెప్పేది ఏంటంటే వృశ్చిక రాశి వారు వారి పర్సనల్ జాతక చక్రం ప్రకారం అదృష్ట జాతక రత్నాన్ని ధరించండి. అది ఒక పరిహారంగా నేను చెప్తానండి. అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారందరికీ పగడం సెట్ కాదు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి జాతక రత్నం పగడం కాబట్టి జనరలైజ్డ్గా మేము పగడం అని చెప్తామండి. కానీ మీరు జీవితాంతం ధరించాలనుకుంటే మీ పర్సనల్ జాతకం చక్రం ప్రకారం అంటే కేవలం నక్షత్రం రాశి బట్టి కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీకు తెలిసినట్లయితే జాతక చక్రం గీయించుకుని అందులో యోగకారకుడు ఎవరో 9 గ్రహాల్లో ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి మంచి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించవచ్చు. అలాగే జూన్ 2వ తారీఖు వరకు అష్టమ గురువు దోషం పోవటానికి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి దీపారాధన చేసి శనగలను లేదా పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి. అలాగే 5వ ఇంట్లో శని వల్ల కలిగే మానసిక ఆందోళన తగ్గటానికి శనివారం నాడు హనుమాన్ చాలీసాని పఠించండి. ఒకవేళ హనుమాన్ చాలీసాని చదవటం మీకు రాకపోతే వినటమైనా మంచిదేనండి. వీలైతే శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. డిసెంబర్ 6వ తారీఖు వరకు రాహు 4వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి కెరీర్లో అస్థిరత అనేది ఉంటుంది. కాస్త భయం కానీ, బెంగ కానీ, ఎత్తు పల్లాలు చూడటం కానీ జరుగుతుంది. కాబట్టి మంగళవారం నాడు దుర్గాదేవికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించటం వల్ల రాహుగ్రహ శాంతి అనేది జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు నమ్మకంతో ప్రయత్నించండి. జూన్ తర్వాత మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది.